జిజ్ఞాస. ఈరోజు నేను శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అనేది, శ్రద్ధ, శ్రవణం మీద ఆసక్తి, మళ్ళీ జిజ్ఞాస, ఇవి కంపల్సరీ ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత 5 నుంచి 7 శ్లోకాల వరకు కూడా విదురుడు, మైత్రేయుడు విదురుని పొగుడుతాడు. అవును నువ్వు అడిగింది కరెక్ట్. వీటి వలన, వినడం వలన వచ్చే లాభం ఏంటి అంటే, మనము ఈ సముద్రం, మెటీరియల్ ఓషన్, ఏదో భౌతిక సముద్రం ఉందో దీన్ని దాటగలము అని చెప్పేసి. అలా ఎవరైనా ఈ మృతి సంసారం నుంచి బయటపడగలిగారా అంటే, దానికి ఎగ్జాంపుల్ గా ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. చెప్పేసి ఓకే ఇప్పుడు కథ చెప్పబోతాను. కథని ఎలాగా, ఓన్లీ ఆయన అడిగిన దానికే కాకుండా ముందు కొంచెం వృత్తాంతం కూడా చెప్పబోతూ ఉన్నారనమాట. సో హిరణ్యాక్ష ఏ విధంగా పుట్టాడు, ఎవరికి పుట్టాడు అనేది చెప్పబోతున్నారు. అది దితి కశ్యప అనేది వీళ్ళిద్దరి గురించి. ఎప్పుడైతే కశ్యపుడు ఆయన సంధ్యా సమయంలో ఆయన అర్చన అంతా ఫినిష్ చేసుకొని సమాధిలో ఉంటారు, అప్పుడు ఈమె బిగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఆమె కోరిక తీర్చుకోవడం కోసం అనేక రకాలైన రీజన్స్ చెప్పింది. ఎవరైనా చెప్పగలరా ఎందుకు నాకు ఈ టైంలో మనం సంభోగించాలి, కోరిక తీర్చుకోవాలి అని అంటానికి కారణాలు చెప్తున్నాం. హరే కృష్ణ మాతాజీ. భర్తగా నువ్వు నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకుంది. అది తీర్చిన వల్ల నీకు కూడా మంచి జరుగుతుంది. అంటే సంతానం కలిగితే నీకు కూడా ఇష్టమే అవుతుంది కదా, నువ్వు కూడా ఒక తండ్రి అవుతావు కదా. నా సవతులందరికీ అందరూ సంతానంతో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు బాధగా ఉంది, నాకు కూడా పొజిషన్ కావాలని అనిపిస్తోంది అని చెప్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అది ఇంద్రుణ్ణి చంపే ఒక పుత్రుడు కావాలని అనుకుంటది కదా మాతాజీ అమ్మ. అది ఇప్పుడు కాదు మాతాజీ, అది ఇంకా నీకు చాలా క్యాన్సర్స్ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి అది ఇంకా అక్కడ దాకా రాలేదు. కాదా? హరే కృష్ణ, సారీ మాతాజీ, క్షమించండి మాతాజీ. మీరు అడిగింది కరెక్ట్, బట్ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సన్యాసం. ఇప్పుడు ఏంటంటే స్త్రీ గౌరవం పెరుగుతుందని చెప్పేసి దీంతో, తర్వాత జీవుల విస్తారం అవుతుందని, ఆ సంతానం పొందడం ద్వారా భర్త కూడా యశవంతుడు అవుతాడని చెప్పేసి ఆమె చెప్తుంది కారణం. తర్వాత చెప్పండి కృష్ణ మాతాజీ. తర్వాత ఏమో తను ఈ రకంగా బాధపడుతున్నట్టు అప్పుడు అడుగుతుంది కదా, అతన్ని తన సంతానం కోసం అని అడిగినప్పుడు తన ఎలా సంతానం వాళ్ళకి లేదని చెప్పేసి అడిగిన తర్వాత, ఈ సంతానం కోసమని అతని వరదానంతో ప్రపంచంలో జీవులందరూ విస్తారం అవుతుందని తను చెప్పి, తర్వాత తండ్రి గురించి చెప్తుంది. తండ్రిని తను ఎలాగా తీసుకుంటుంది, తన భర్తని ఎంతో నేను ప్రేమించి, ఆ రోజుల్లో నేను ప్రేమించి మరి అంటే మా తండ్రి నాకు ఎలాంటి భర్త కావాలి అంటే నీలాంటి భర్తే కావాలి అని, ఎందుకంటే నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అది కాక నువ్వు జీవుల విస్తారం కోసమే వచ్చావు, అది వలన నీ ద్వారా నేను ఒక పిల్లాడిని కన్నాను అంటే నాకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పేసి ఆమె చెప్పింది. సో ఇవన్నీ కూడా ఏదైనా మనం ఇందులో మెయిన్ రీజన్ ఏమనుకున్నాము, ఆ రోజుల్లో ఆమెని ఎడిక్ట్ చేయడానికి, అంటే మనకు చూడండి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, టీవీలో ఏ పడితే అవి వస్తున్నాయి, సో అందువలన ఎడిక్ట్ అయిపోతున్నారు అయ్యో అనేసి అనుకుంటాం. ఆ రోజుల్లో ఆమెను అలా చేయడానికి ఏమీ లేదు, అలా అని ఒక నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పర్సన్ అని చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం. సో మెయిన్ కారణం ఏంటి అంటే ఆమె వీత రాగ భయ క్రోధ అనేది అవి ఉన్నాయి ప్రాబ్లమ్స్. మెయిన్ అటాచ్మెంట్, రాగ అనేది మెయిన్ అనమాట. చెప్పండి కృష్ణ. మీరు ప్రభుపాదుల వారి 3 నిమిషాలు వీడియో ముందర చూపించిన తర్వాత ఓకే మాతాజీ పెడతాను తప్పకుండా. థ్యాంక్ యూ మాతాజీ గుర్తు చేసినందుకు. అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా చోట్ల మనకి ఆడవాళ్ళు కొంచెం సెంటిమెంటల్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి కరెక్ట్ అంటారా కాదంటారు, ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి? మళ్ళీ చెప్పండి మాతాజీ ప్రశ్న. మళ్ళీ మనకి చాలా చోట్ల మీరు చూడండి, స్త్రీలకి మనకి 9.32 ఉంటుంది. శూద్రులు, స్త్రీలు వీళ్ళందరికీ ఆలోచించే గుణం ఉండదు. వాళ్ళు కూడా నన్ను భక్తిలో ఉంటే నా దగ్గరికి వస్తారు అనేసి పాపశ్రీ అనేసి శ్లోక ఒకటి వస్తుంది. మీరు చాలా చోట్ల లెస్ ఇంటెలిజెంట్, మనకి కుంతీదేవి కూడా చెప్తుంది
మేమంతా లెస్ ఇంటెలిజెంట్, మేము తెలివి తక్కువ వాళ్ళని అనేసి అట్లా చెప్తుంది కదా. సో అవును ఇప్పుడు ఈ జరిగే సిద్ధాంతాన్ని తీసుకుంటే మనం అది ఒప్పుకోవచ్చా లేదా? ఒప్పుకోవాల్సి వస్తుందేమో, అతను అంతగా చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అంత పట్టుపట్టింది కాబట్టి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఐ ఫీల్ ఉమెన్స్ కన్నా మెన్స్ కి కొద్దిగా ఆలోచన శక్తి కొద్దిగా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను. అంటే మనకు ఉంటే కూడాను మనం కొద్దిగా దూకుతాం అనమాట. మీన్స్ ఇట్స్ రిక్వైర్డ్. ఫస్ట్ మాకు రిక్వైర్మెంట్ కావాలి, ఆమెకి అది అయినాక ఆలోచిస్తాం అవును కదా అనేది ఆలోచన తర్వాత వస్తుంది అది. బట్ మెన్స్ అట్లా కాదు, ఫస్ట్ ఆలోచించి ఆమె కరెక్ట్ మాతాజీ, అవును. అందుకే మనం ఈ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే తొందరగా అటాచ్ అయిపోతాం మాతాజీ. ఇప్పుడు చూడండి, భక్తిలో కూడా చూసామంటే చాలా ఫాస్ట్ గా మనం వచ్చినంతగా చాలా చోట్ల ప్రభాదుల వారు కూడా చెప్తారు, ఎక్కడైనా క్లాసెస్ జరిగినట్టు ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు అని చెప్పేసి. సో అలా ఏంటంటే మనం అటాచ్ అయిపోతాము. కాకపోతే ఆ అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే మనము ఒక్కోసారి అతిగా అటాచ్ అయిపోతాం దాని వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట ఇది. అది మనం చెప్పుకునే అందువల్ల మనకి స్త్రీల కేటగిరీని డిఫరెంట్ గా చేయడానికి కారణము. అంతే తప్ప మనకి ప్రతిసారి మన వాళ్ళు చాలా ఫైట్ చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళని ఎందుకు ఇలాగా ఇదిగా చూస్తూ ఉంటారు, అది ఇది ఎందుకు కాదు అని మనం దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి అటాచ్మెంట్ ప్రాబ్లం. ఒక్క నిమిషం మాతాజీ, నేను అది షేర్ చేస్తాను. జస్ట్గా నేను ఎందుకు ఈ టాపిక్ ఇది తీసుకున్నాను అంటే మనకి ధర్మ విరుద్ధం. ఎందుకంటే ఆమె పిల్లలు నాకు కావాలి అని అడిగింది కదా. సో సెక్స్ లైఫ్ అనేది గుడ్డా బ్యాడా అనేది డిస్కషన్స్ వస్తూ ఉంటే వాటి మీద సో మెనీ లెక్చర్స్ వచ్చాయి. ఇది షార్ట్ లెక్చర్ అనేది నేను తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, సెక్స్ లైఫ్ ఈజ్ నాట్ బ్యాడ్, కాకపోతే ఈ మైథునం అనేది తప్పు కాదు, కాకపోతే దానికి ధర్మానికి విరుద్ధంగా వాడకూడదు. అది ఏంటి అంటే మంత్ లో ఒక్కసారే మనం పార్టిసిపేట్ చేయాలి, మైథునం చేయాలి అనేసి. అది కూడా ఎవరు, గృహస్థాలు పెళ్లి అయిన తర్వాత మాత్రమే. తర్వాత వచ్చేసి వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటే మళ్ళీ మైథునం అనేది చేయడం. ఇవన్నీ కూడా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ క్లుప్తంగా ఏంటి అంటే మనకి పెళ్ళి అవ్వక ముందు వీటిలో పాల్గొనకూడదు అనేది చెప్పారనమాట. ఇంకా ఎన్నో ఉన్నాయి వైదిక దాని ప్రకారం ఇలా చేయకూడదు అని. దాంట్లో కొన్ని మళ్ళీ మనకి రేవతి గోపి మాత చెప్తారు, గర్భధారణ అంటే ఏకాదశి రోజని, దశమి రోజని, పూర్ణిమ రోజని, అట్లా కొన్ని రోజులు ఉంటాయి మనము మైథునంలో పాల్గొనకూడదు అనేసి. ఆస్పిషియస్ డేస్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా మనము పాల్గొనకూడదని. సో ఆ విధంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ప్రభుపాదుల వారు అదే ఉన్నారు. ఓకే, ఆ మైథునం కోరికలు ఎక్కువ ఉన్నాయి అంటే దాని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏమీ లేదు, మన ఇంద్రియాలని మనం భగవంతుడి ఇంద్రియాల వైపు మళ్లించాలి అని చెప్పేసి. సో మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం అనేది భగవంతుడి. అందుకే మన దాంట్లో మన ఏదైతే ఉందో మన ఇస్కాన్ అనేది, సంస్థ అనేది ఊరికే పెట్టింది కాదు, ఒక అప్రూవల్ అంటే ఖచ్చితంగా ఒక వైదిక దానికి ప్రకారంగా తయారు చేసింది. మనకి నో ఇల్లిసిట్ సెక్స్ మైథునం అనేది పెట్టారు కదా. సో ఈ విధంగా మనం గనక ఫాలో అయ్యాము అంటే మనం ఆ కోరికల నుంచి ఈజీగా బయటపడచ్చు అనేది మేము ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో మనము ఏదైతే మన కోరికలు వస్తాయో భగవంతుడి కోరికల వైపు కనుక మనం మళ్లించాము అంటే మనం చాలా ఈజీగా వీటి నుంచి బయటపడచ్చు అనేది ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. సో ఇది మాతాజీ మనం అందరమే చేయాల్సింది. సో దానికోసం చాంటింగ్ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉన్నామంటే గ్యారంటీగా వెళ్ళిపోతాము అనేది, ముందుకు వెళ్తాము, కోరికల నుంచి బయటపడతాము అనేది మనకు చెప్తూ ఉన్నారు. సో నేను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మన శ్లోకాస్లోకి వెళ్దాము. నేను 16 లాస్ట్ శ్లోకాలు వచ్చి ఎవరికైనా 16 శ్లోకాలు ఏం చెప్పారో గుర్తుందా మీకు? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఎప్పుడైతే మనకి ఈ అతిథి కారణాలన్నీ చెప్తాదో కశ్యపుడు ఏం చేశాడు? మంచి మాటలతోటి అనునయించడం. మనకి అనునయించడం అంటే ఏంటి, ఖచ్చితంగా తప్పు అని చెప్పకుండా మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఆమెని సమాధానపరచాలి అని యుక్త వాక్యాలు, వర్డ్ కరెక్ట్ చెప్పాలంటే యుక్త వాక్యాలు అని.
సో ఆ విధంగా ఆమెను ఎందుకు అది అనేది ప్రపాదుల వారు మనకి చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా ఆయన విదురుడి లాగా అంత హీరోయిజము అది లేదు, స్ట్రాంగ్ గా లేడు కాబట్టి ఆయన అందుకుని ఆమెని సమాధానపరచాలని చూశాడు అనేది చెప్పారు అనమాట ఇక్కడ మెయిన్. అందువలన అనేసి మనం ఏమి చెప్పుకున్నాం, ప్రపాదుల వారి ఎగ్జాంపుల్ వీటన్నిటిని బట్టి ఎప్పుడైనా ఒక పతి అనేది భర్త అనేది ఒక గురువు స్థానంలో ఉంటాడు. గురువు ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పాలి, మనకి దారి చూపించాలి. అంతేకాని ఇలా అయినా చెయ్యి అలా అయినా చెయ్యి అనేసి అన్ని రకాల మార్గాలు మనకి చెప్తే చాలా ఇబ్బంది అవుతుంది అనుకుని కొంచెం కఠినంగానే ఉంటారు మనతోటి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇవాళ 15 నుంచి మొదలు పెడతాం. ఏష తేహం విధాస్యామి ప్రియం భీరు యదచ్చసి తస్యా కామం న కుర్యాత్ సిద్ధిస్త్రైవర్గకీయతః. చదువుతారా మాతాజీ గారు? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏష తేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్చసి తస్యాం కామం న కుర్యాత్ సిద్ధిస్త్రైవర్గకీయతః. శీల ప్రభుపాదికి జై. ఓ భీరువా, నీకు ఏది ప్రేమో అద్దానిని నేను తక్షణమే తీర్చివేయుదును. ఎలయనా త్రైవర్గిక సిద్ధికి నీవు కాక వేరెవ్వరు మూలాధారము కాగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందాక యుక్త వాక్యాలు అన్నాం కదా, దాంట్లో ఫస్ట్ అనమాట ఏం చెప్తూ ఉన్నాడు, నీకు నీ కోరిక నేను తక్షణమే తీరుస్తాను. ఎందుకు అంటే ఒకటి రీజను, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఒక 4 శ్లోకాల వరకు కూడా దితి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటాడు అనమాట ఆయన. నువ్వెంత మంచిదాను, నువ్వు ఇట్లాగా అనేసి. సో దానికి ఏంటి, త్రైవర్గిక సిద్ధి అంటే 3 రకాలైన సిద్ధులు నీ వల్లనే నాకు కలుగుతున్నాయి, నీవే మూలాధారం దానికి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మామూలుగా మనకి ఆ 4 ఏంటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. కానీ మోక్ష అనేది వైఫ్ ద్వారా రాదు, సిద్ధించదు. కానీ ధర్మ, అర్థ, కామ అనేవి కూడా ఈ 3 అనేది ఎప్పుడైతే మనకి మంచి వైఫ్ ఉంటుంది, మంచి భార్య అయినా మంచి భర్త అయినా ఉంటే ఇవి ఈ 3 ఈజీగా సాధించగలము అని చెప్పేది ఇక్కడ మెయిన్ చెప్తూ ఉన్నారు అనమాట. అందుకే ప్రపాదుల పర్పోర్ట్ లో ధర్మము, అర్థము, కామము అన్నవి త్రైవర్గిక సిద్ధులు. మనకి 4, దాంట్లో మోక్షం లేదు. బద్ధ జీవుడికి భార్య ముక్తికి మూలాధారముగా భావింపబడింది. ఎందుకు అంటే ముక్తి ఎప్పుడైతే ఒక ధర్మంగా మనం ఏదైతే ఉంటుందో ధర్మ కామాలు, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఎలా అయితే మంత్లీ వన్సే అనేసి, అది ఈ పని చెయ్యొచ్చు ఈ పని చెయ్యకూడదు అనేసి. ఒక యజ్ఞం చేయాలి అనుకోండి, కంపల్సరీ ఇద్దరు ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. వాళ్ళిద్దరూ యజ్ఞంలో కూర్చోడానికి ఎగ్జాంపుల్ రామాయణం చూసాం అనుకోండి, రామాయణంలో ఏంటి సువర్ణ సీతను పెట్టుకుంటాడు ఆయన, సీత లేకపోతే. అలా అని 2వ వివాహం చేసుకోలేదు. సో ఈ విధంగా ఏంటంటే ధర్మ కార్యాలు అనేవి చాలా ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఏంటి అంటే ఆమె ఆ విధంగా కనుక ఆయనకి హెల్ప్ చేసింది అనుకోండి, ధర్మం వస్తుంది. ధర్మం ప్రకారంగా పనులు చేసి ఇద్దరు చక్కగా పూజ పాఠాన్ని చేసుకున్నారనుకోండి, దాని వలన ఒక లాభం అనేది కలుగుతుంది. అర్థం అనుకోండి, అది దాని ద్వారా కోరికలు తీరుతూ ఉంటాయి. సో అందువల్ల ఆ ధర్మ, అర్థ, కామ అనేవి 3టికి కూడా వైఫ్ ఎంతో. సో ఇవి 3 సక్రమంగా మనం చేసాము అంటే మోక్షం అనేది లాస్ట్ చర్మముక్తి అనేది ఈజీగా లభిస్తుంది. అందుకే అన్నిటికీ ఆమె మూలాధారము అన్నట్టుగా ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి బద్ధ భౌతిక స్థితం ఇంద్రియ భోగం పైనే ఆధారపడి ఉండును అని చెప్తున్నారు. ఎందుకంటే మన ఈ భౌతిక అస్తిత్వం అసలు మనకి ఎలా వస్తుంది, మన ఇంద్రియ భోగం వల్లనే మనకి కలుగుతుంది అనమాట. సో ఎవరికో చాలా కొద్ది మందికి మంచి భార్య పొందుతారు, అంతే కదా. వాళ్ళిద్దరూ బాగున్నారు అంటే, ఇద్దరు మంచిగా ఉన్నారు అంటే ఎక్కడో రేర్ గా చూస్తా ఉన్నాం. ఈ రోజుల్లో చూసాము అంటే ఒకటి భార్య చేస్తే ఒకటి భర్తకి నచ్చదు, భర్త చేసింది భార్యకి నచ్చదు. ఈ విధంగా వాళ్ళు ఒకరికొకరికి పడక కలహాలు వచ్చేసి దాని వల్ల విడిపోవడం అనేది ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అందువల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ భౌతిక కల్మషాల్లో వాళ్ళు చిక్కుకొని పడిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఎవరైతే ఒక సహధర్మచారిణి అనే స్త్రీ వస్తుందో ఆటోమేటిక్ ఏంటంటే ఆమె దానికి తగ్గట్టుగా చక్కగా ఏమంటారు ఎలా కావాలో ఆమె భర్తకు కావాల్సినట్టుగా నడుచుకోవడము చేయడము చెప్తూ ఉన్నారు. మన యాక్చువల్ గా ఈ మహారాజు క్లాస్ లో కూడా మాకు వచ్చింది అనమాట. మాతాజీ చెప్పచ్చు కదా, పర్లేదు కదా మాతాజీ? చెప్పు తల్లి.
మహారాజ్ ని మామూలుగా అది అడిగారు అనమాట. ఆ రోజు మనం చర్చించుకున్నాం కూడాను. ఇప్పుడు ఒక వైఫ్ ఉంటే ఆ వైఫ్ మనం చాంటింగ్ చేస్తూ కొన్ని ఏదైతే ఇప్పుడు ఆయన నాన్ వెజ్ తింటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి కంపల్సరీ పెట్టాలి. అది మన బాధ్యత. ఒక భార్యగా మన బాధ్యత ఏంటి అంటే వండి పెట్టాలి. బట్ కానీ ఏంటి, మనము చాంటింగ్ చేస్తూ ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం చాంటింగ్ చేయకుండా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు తినడం కాదు, అది తప్పు అని మనకు తెలిసింది. బట్ కానీ అంటే ఒక బాధ్యతగా నీ నీ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ నువ్వు చాటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఇంకొక ఆమె అడిగింది అనమాట. మరి వాళ్ళు మన చాలా ప్రేమించే వాళ్ళం కదా, వాళ్ళకి మనకి తెలిసి కూడా మరి పాపం పెడితే ఎలాగా అంటే, నీ బాధ్యతను తప్పించుకొని అప్పుడు అతను ఏం చేస్తాడు, అప్పుడు ఇక్కడ తినడం మానేసి ఇంకా వేరే చోట ఎక్కడో తింటాడు భోజనం వెళ్ళి. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం ఉంటుంది కానీ ఏం ఉండదు కదా. నీ బాధ్యతను విస్మరించినట్టు, రెండోది వచ్చేసి ఆయనకి ఇంకా తప్పులు చేయడానికి ఆస్కారం ఇస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి అది ఏంటంటే మెయిన్ ప్రతిదానికి కూడా చాంటింగ్ చేసుకుంటూ నీ కర్తవ్యం నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడు దానికి అంత అంత పాపం తగిలేదంత తగ్గుతుంది అనేసి ఆ రోజు మహారాజ్ చెప్పారనమాట. సో అందుకనంటే ఒక సహధర్మచారిణి అనేది ఏమంటే, మనం చాంటింగ్ చేసుకుంటూ వాళ్ళని ఆ మార్గంలో దానికి ట్రై చేస్తూ వాళ్ళకి సహాయపడుతూ ఉండాలి అనేది ఇక్కడ ప్రపాదంలో చెప్తున్నారు అన్నమాట. అప్పుడు ఏంటి, అంతటా అతడు సుఖవంతునిగానైనా జీవన పూర్వత్వం కొరకు ఆధ్యాత్మిక కర్మలను అనురించింది. భర్త ఆధ్యాత్మిక పురోగతి వికాసం నొందినచో భార్యయు నిస్సందేహంగా అతని కర్మల్లో పాలు పంచుకొను. ఇది మన అందరికీ తెలుసు. ఎప్పుడైతే మన ఇంట్లో ఎక్కువగా చూడండి ఏదైనా పూజ అవన్నీ కూడా భర్తతో చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే భర్త చేస్తే భర్తలో ఆ సగభాగం భార్యకి వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఎవరు చెప్పారు అంటే, నేను అంటే రీసెర్చ్ చేస్తే నాకు ఒక లింక్ ఏం దొరికిందంటే, మార్కండేయ పురాణంలో మేబీ కనకవల్లి మాతాజీ మీకు ఈ స్టోరీ తెలిసి ఉంటుంది. అనసూయ అదే సూర్యుడిని ఆపుతుంది, ఆమె పేరేంటి మాతాజీ? సుమతి మాతాజీ. సుమతియేనా? భర్త పేరు మాతాజీ కామేది వస్తుంది మాతాజీ. కరెక్ట్, కౌశిక్ కరెక్ట్. కౌశిక అని ఉంటుంది. సో అతని కోసం అని ఎప్పుడైతే సూర్యుడిని కూడా ఆపుతుందో అని అప్పుడు అనసూయ వచ్చి చెప్తుంది అనమాట. ఒక భర్త ఏదైనా మంచి పని ఏదైనా చేసి ఉన్నాడు అంటే దాంట్లో మనకి సగభాగం వస్తుంది అని మార్కండేయ పురాణంలో వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే భర్త చేస్తున్న ఏ మంచి పని, అందుకని వాళ్ళు మంచి పని చేయడానికి మనం ఎప్పుడు కూడా సహకారాలు అందిస్తూ ఉండాలి, మన సాధారణచారిణిగా ఉండాలి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. అప్పుడు ఇద్దరు కలిసి కనుక ఈ ఆధ్యాత్మికంగా మనం పనులు చేసుకుంటూ వెళ్తే చక్కగా లాభం వస్తుంది అని చెప్పేసి ప్రభుపాదులు గారు చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే, మెయిన్ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి, చాలా మంది విడాకులు తీసుకోవడం ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే, మెయిన్ గా ప్రభుపాదులు గారు చెప్పాలనుకుంటుంది, ఒక యువకుడికి వచ్చేసి బ్రహ్మచర్యం అనేది నేర్పాలి, ఒక యువతికి వచ్చేసి పాతివ్రత్యం అనేది నేర్పాలి. ఈ రెండిట్లో కనుక వాళ్ళకి శిక్షణ ఇచ్చాము అంటే, అలాంటి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు అంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం చాలా హాయిగా సాఫీగా జరుగుతుంది అనేది మనకి ప్రభుపాదులు గారు చెప్తున్నారు అనమాట. అందుకని ఎప్పుడు మనము ఒక ధర్మ కార్యాలు ఏమైనా ఉన్నాయి అంటే భర్తకి మనం అనుకూలంగా వెళ్తుంది, వయసు వయసు అవుతూ ఉంటుంది మాతాజీ. అన్నిట్లో భార్య చేస్తూ ఉంటే కొన్నిట్లో భర్త చేయడు, భర్త చేస్తూ ఉంటే భార్య చేయదు, అలాగ రెండిట్లో ఉంటాయి. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలి అంటే ప్రభుపాదులు గారు మెయిన్ గా చెప్పడం, మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి, మగపిల్లలైతే బ్రహ్మచర్యము, ఆడపిల్లలకైతే ప్రాతిపత్యంలో శిక్షణ ఇవ్వాలి. ఇది ఉన్నంత ఉంటే ఎక్కడ ఈ డైవర్స్లని విడాకులని ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం ఎంత ఎక్కువైపోయాయి అంటే శాతం. ఇంత ముందు లేవు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం చూసామంటే, నేను చెప్పాను కదా మా అక్కల అమ్మాయికి మ్యారేజ్ కి బ్రోకర్ ని పిలిస్తే అతను మీకు ఫస్ట్ పెళ్లి అతనా రెండో పెళ్లి అతనా అనేసి, రెండో పెళ్లి అయితే ఎక్కువ ఉన్నాయి ఆల్బమ్, ఫస్ట్ పెళ్లి వాళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి విడాకులు అనేవి ఎంత ఎలా వెళ్తున్నాయి. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని గురించి తెలియకపోవడం, ఈ శిక్షణ అనేది లేకపోవడం అనేది మనకి ప్రభుపాదులు గారు చెప్తూ ఉన్నారన్నమాట. సో అది ఇక్కడ మెయిన్ గా మనకి ఇంపార్టెంట్, గృహస్థ ఆశ్రమం వల్ల ఇంపార్టెంట్ ఏంటి అనేది, అలాంటి జంట చక్కని జంట కాగలదు అనేది ప్రభుపాదులు గారు చెప్తున్నారు. మాతాజీ యాడ్ చేస్తారా మీరు? హరే కృష్ణ. వినిపిస్తుందా తల్లి? వినిపిస్తుంది. నువ్వు దీంట్లో ఒక్కటే ఎందుకు శిలా ప్రభుపాదులు వారు అట్లా స్ట్రెస్ చేశారంటే, ఎప్పుడైతే ఒక
యువతికి చిన్నప్పటి నుంచి ప్రాతిపత్యం గురించి చెప్పడము, తర్వాత మగవాడికి బ్రహ్మచారికి బ్రహ్మచర్యం గురించి చెప్తారో అప్పుడు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ధోరణి ఏంటంటే సరైన మార్గంలో వెళ్తుంది. ఏంటంటే చిన్నతనం నుంచే ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకోలేరు. అందుకని అక్రమ సంతానాలు లేకుంటే అబార్షన్లు ఇవన్నీ ఏవేవి కాకూడదు అవన్నీ అవాంఛితమైనవన్నీ జరుగుతుంటాయి. తర్వాత ఆడపిల్లల్ని మోసపోవడము ఇవన్నీ ఎందుకంటే ఈ జీవితాన్ని భగవంతుడి వైపు కేంద్రీకరించకుండా సెక్స్ మీద కేంద్రీకరించడంతో వాళ్ళ జీవిత లక్ష్యం అదే అవ్వడం మూలంగా అది కూడా పిండకాలంలో ఉన్నప్పుడే పండించే ప్రయత్నంలో ఉండడంలో అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అందుకని ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలి అంటే శిలా ప్రభుపాదుల సూచించినట్టు మన పిల్లలకు మనం ఎక్కడ సమాజాన్ని బాగు చేయగలి ముందు మన ఇంటి నుంచి ఈ సంస్కరణలు మొదలు పెడితే తర్వాత అది కంటిన్యూ అవుతుంది. అది నా జస్ట్ ఐ వాంట్ యాడ్. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పినట్టు ఏంటంటే మెయిన్ మాకు అది భక్తి వైభవ క్లాస్ లో కూడా ఇవే ఎక్కువగా డిస్కషన్ అన్నమాట. ఆ రోజు అంతా కూడా క్లాస్ లో కూడా మెయిన్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళక ఫస్ట్ మన పిల్లలకి ఇంట్లో మగ పిల్లలు ఉన్న ఆడపిల్లలు ఉన్న. నాకు యాక్చువల్ గా మొన్న దామోదరి చెప్తే నాకు చాలా అనిపించింది. దామోదరి నేను చెప్పేస్తున్నాను, సారీ. దామోదరి చెప్తోంది రాఘవ్కి, నేను నీకు పెళ్లి చెయ్యను రా, నువ్వు ఎప్పుడైతే ఒక ఆడపిల్లని గౌరవించడం అది నేర్చుకుంటావో అప్పటి వరకు నేను నీకు పెళ్లే చేయను అని చెప్పి వాడికి చెప్తాను. అంటే ఇప్పటి నుంచి మనం అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. సేమ్ వయసు వల్ల మనం ఆడపిల్లకి అలాగే చెప్పాలా, మగ పిల్లడికి కూడా అలాగే చెప్పాలి. ఇప్పుడు నేను మొన్న మైసూర్ వెళ్ళాను మా పాప దగ్గరికి. వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఎలా ఉందంటే కల్చర్ నిజంగా దాంతో ఉండే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఇలా నేను పబ్లిక్ చెప్పకూడదు యాక్చువల్ గా. వాళ్ళిద్దరికి బాయ్ ఫ్రెండ్స్. రాత్రులు ఇంటికి రారు, ఎక్కడ తిరుగుతారో తెలియదు. మరి వాళ్ళ పేరెంట్స్ తెలుసో లేదో నాకు తెలియదు. ఓకే, బట్ ఒక బాధ్యతగా నేను చెప్పాలా అంటే మా అమ్మాయి వద్దమ్మా అట్లాగా మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు, ఇక్కడ ఒక స్టేటస్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఇదిగా చూస్తారు, ఇక్కడ నన్నే ఎంతో ఇదిగా చూస్తా ఉన్నారు, ఇంకా నువ్వు వచ్చి ఇవన్నీ చెప్తావంటే నన్ను రేపటి నుంచి నన్ను దగ్గరికి కూడా రానివ్వరు వీళ్ళంతాను అనేసి చెప్తా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంది కల్చర్ బయట చూస్తే. సో అట్లీస్ట్ మనం మన ఇంట్లో నుంచి తయారు చేసుకోగలిగితే అట్లీస్ట్ ఇది తప్పమ్మ ఇలా చేయకూడదు అని చెప్పుకుంటే రేపు అట్లీస్ట్ అది ఉపయోగపడచ్చు వాళ్ళు. హరే కృష్ణమ్మ, అది ఎందుకు చెప్పానో చెప్పాలి కదా. అంటే అక్కడ ఎవరో అలా గొడవ పడుతుంటే చూస్తే అప్పుడు ఇలా ఉండకూడదు అనేసి, అంటే మళ్ళీ వాళ్ళని కాదు కదా. లేదు అంటే నేను చెప్పేది ఏంటి, ఇలాంటి చిన్నప్పటి నుంచి చెప్పాలి పిల్లలకి అనేది దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను, బెస్ట్ ఎగ్జాంపుల్. అదే వేరే వాళ్ళని చూసి వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు కదా అనేసి ఇట్లా ఉండకూడదు, ఇట్లాగైతే మంచిది కాదు, ఒక అమ్మాయి బయట అమ్మాయి వస్తే అలా చేయకూడదు. దామోదరి మన పెద్దలు చెప్పేది అది. ఏదో సమాజాన్ని సంస్కరించని ముందుకు పోక్కర్లేదు, సంస్కరణలు ముందు నీ స్వగృహం నుంచే స్టార్ట్ అవ్వాలని. ముందు మన వాళ్ళని సరి చేసుకోకుండా సమాజాన్ని సరి చేయలేం కదా మనం. అది హరే కృష్ణ, మంచి పని చేశారు. చెప్పినప్పుడు చాలా నచ్చింది మాతాజీ, అందుకే అనుకున్నాను. హరే కృష్ణ. చెప్పండి శశి మాతాజీ. మాతాజీ ఇక్కడ పర్పట్ లో ఫస్ట్ లైన్ లో బద్ధ జీవునికి భార్య ముక్తికి మూలాధారం అవుతుంది అన్నారు కదా. అలాగే నెక్స్ట్ ఆయన చర్మముక్తి కోసం ఆమె సేవలు అందిస్తుందని ప్రభుపాద చెప్పారు కదా. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక విషయాలలో భార్య హెల్ప్ చేస్తుందనే లాస్ట్, అంటే మన యుగం బట్టి మీనింగ్ అదేనమాట. అంతే. అంటే ఎప్పుడైతే ఇవి ధర్మము అర్థము కామము ప్రాపర్ గా అయినాయో మాతాజీ ఆటోమేటిక్ గా లాస్ట్ వచ్చేటప్పటికి అది ముక్తికి ఉపయోగపడుతుంది. అందుకని ఆమె కారణం అని చెప్తుంది. ఇప్పుడు అదే భార్య సరిగ్గా హెల్ప్ చేయలేదు అది ఉందనుకోండి, అతను ఇంకా పతనం అయిపోతాడు, ఇంకా ఇంకా ఇదిగా అయిపోతుంది. సో ఇంకా అక్కడ ముక్తికి ఎక్కడ ఛాన్స్ ఉంది? అదే మాత్రం అక్కడ అనిపించింది జస్ట్ లైక్ అదే అది కాదా కరెక్ట్ అనేసి. అవును. సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్ వ్యసనార్ణవమత్యేతి జలయా నైద్యధార్ణవం. చదవండి. హరే కృష్ణ మాతాజీ. లావణ్య మరి చదవండి. సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్ వ్యసనార్ణవమత్యేతి
జలయానైర్యథార్ణవం. సముద్రమును నౌక సహాయంతో దాటినట్లుగా మానవుడు భార్యతో కలిసి జీవించుచు భవసంద్రపు భయంకర స్థితిని దాటగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందాక వచ్చేసి నీ వల్లనే 3 సిద్ధులు కూడా, నువ్వే మూలాధారం, నీ వల్లనే నాకు ఈ 3 సిద్ధులు కూడా లభిస్తున్నాయి అనేసి చెప్పి, 4వది ఏదైతే మోక్షం ఉందో దానికి కూడా ఎలా అయితే మనం ఒక సముద్రాన్ని దాటాలి అంటే మనకి ఎలా ఒక నౌక సహాయం జరుగుతుందో, నౌకతోనే కదా మనం దాటగలము. అలాగే ఒక భార్యకి, ఒక భర్తకి భార్య సహాయంతో ఈ భౌతిక సముద్రాన్ని దాటగలుగుతాడు. ఇది భవ సముద్రపు భయంకర స్థితిని దాటగలడు. అంటే మెయిన్ ఈ మోక్షాకి దారి చూపించగలిగేది భార్య అనేసి. ఎలా అయితే ఒక నౌకలో మనం సముద్రాన్ని దాటగలము, అలాగా భార్య సహాయంతో నేను ఈ సముద్రాన్ని దాటగలుగుతాను, భవ సముద్రపు భయంకర స్థితిని. ఎందుకు భయంకర స్థితి అని చెప్పారు చెప్పండి చెప్పాలి వారు. జన్మం వచ్చి జరా వ్యాధులు కదా మాతాజీ, అందుకని. ఇందులో అన్ని ఎప్పుడు దుఃఖాలయమే, భయంకరంగా ఉంటుంది, ఎప్పుడు ఏమి వస్తుందో తెలియదు. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఈ మెటీరియల్ దుఃఖాలయము అని చెప్తాము మనం. సో దీన్ని ఆటోమేటిక్ గా మనం దాటి వెళ్ళాలి. అందుకే ప్రభుపాదుల వారు ఎంత భయంకరమైన స్థితిని దాటగలిగేది నీ వల్లనే నేను ఇలా అవుతున్నాను అని చెప్పేసి ఇంకొక అనునయంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. సో ప్రభుపాదుల వారి ప్రతి పర్పోటు కూడా చదువుకుందాం మాతాజీ, చాలా బాగుంటుంది. ఇది మెయిన్ గృహస్థాశ్రమానికి సంబంధించింది కాబట్టి అందుకని మనము ప్రతి లైన్ చదువుకొని డిస్కషన్ చేస్తున్నాం. భౌతిక అస్తిత్వం నుండి ముక్తిని బయట గల యత్నమును సహాయపడటకు 4 ఆశ్రమాలు కలవు. ఎందుకంటే మనం చెప్పుకున్నాము మనకి 4 ఆశ్రమాలు, 4 ఇంకోటి ఏమన్నాయి, వర్ణాలు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉన్నాయి. దీనిలో వచ్చేసి మెయిన్ గా మనకి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస జీవనం అనేవి. వీటన్నిటిలో కూడాను భార్యతో కలిసి ఎక్కువగా పురోగమించడానికి ఆధారపడి ఉండేది గృహస్థ జీవనం ఒకటే అన్నమాట. అందుకని ఈ ఆశ్రమాల్లో గనక మనము ఈ వర్ణాశ్రమ, మీరు సెకండ్ చాప్టర్ లో మనం గనక చూసాము అంటే ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మనం చాలా సార్లు చెప్పుకొని ఉన్నాం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరగాలి అనుకోండి, ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పి వాళ్ళందరూ కలిసి పని చేశారనుకోండి, ఆ పని సక్సెస్ అవుతుంది. లేదా నీ పనిలోకి నేను వచ్చి, నా పనిలోకి నువ్వు వచ్చి తొంగి చూసి ఏం జరుగుతుందా అని చూసావు అనుకోండి, ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్ అంతా రసబస అయిపోతుంది, అంతే కదా, అదేమి సక్సెస్ గా అవ్వదన్నమాట. అలా కాకుండా ఓకే నాకు ఈ పని ఇచ్చారు అంటే, ఇప్పుడు మనము చూసుకున్నామంటే ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాలు చూసుకున్నాం, ఒకళ్ళు కొంతమంది ప్లానింగ్ వేయగలుగుతారు, చక్కగా వాళ్ళు ప్లానింగ్ వేస్తారు. ఇంకొకళ్ళు వచ్చేసి చక్కగా దాన్ని ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తే ఏం బాగుంటుంది అనేది ఇవ్వగలుగుతారు. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో వర్క్ ఇచ్చేసి ఆ పని అంతా కూడా మనం ఫినిష్ చేసుకుంటే చాలా జరుగుతుంది. అలాగే ఈ వర్ణాశ్రమ వ్యవస్థ వలన ఏంటి అంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం వలన చక్కగా మనందరినీ కూడా స్టెప్పింగ్ స్టోన్ అంటాం, అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందులో కూడా ఈ అన్నిటిలో కన్నా కూడా ఈ వైదిక వర్ణాశ్రమ విధానము సాధారణంగా కుల వ్యవస్థ అని భావింపబడుతుండును. కానీ కరెక్ట్ అంటారా? వైదిక వర్ణాశ్రమ విధానం కులం గురించా ఇది? నో మాతాజీ. అదే అందుకే ప్రభుపాదుల వారు వైదిక వర్ణాశ్రమ విధానం సాధారణంగా కుల వ్యవస్థ అని అనుకుంటారు, బట్ కానీ కానే కాదు అని చెప్పేసి ఈ గృహస్థాశ్రమం అందున్న వాడు ఇతర ఆశ్రమ సభ్యుల్ని అనగా బ్రహ్మచారులు, వానప్రస్థ సన్యాసులను పోషించుటేందుకు గొప్ప బాధ్యతను కలిగి ఉండను. మనం చాలా సార్లు మాతో చెప్పారు, నేను చెప్పాను, చెప్తూనే ఉన్నాం. మనం గృహస్థాశ్రమం యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము మిగతా 3 ఆశ్రమాలకి, ఎందుకు మనం 3 ఆశ్రమాలకి హెల్ప్ చేయాలి? ఎందుకు చేయాలి మాతాజీ 3 ఆశ్రమాలకి? గృహస్థ జీవనం గడుపుతాం కదా మాతాజీ, ఆర్థికంగా సహాయం చేయడానికి. అదే మాతాజీ, ఎందుకు చేయాలి వాళ్ళకి ఆర్థికంగా? ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవడానికి ఏ పని చేయరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళు బ్రహ్మచర్యులు కానీ, సన్యాసులు కానీ, వానప్రస్థ కానీ, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవనాధారం గురించి ఏ పని చెయ్యరు. వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వడం కానీ, టెంపుల్స్ లో ఉండడం కానీ, లేకపోతే తిరుగుతూ ఉంటారు. సన్యాసులు ఉన్నారు అంటే ఎవరింటికైనా వస్తారు, జస్ట్ భిక్షాం దేవి అంటారు, ఎవరు ఏది ఇస్తే అది తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఆ రిటర్న్ లో ఏం చేస్తారు, వాళ్ళు జ్ఞానాన్ని పంచుతారు. వాళ్ళు
ఆ జ్ఞానంతో మనం ముందుకెళ్తూ ఉంటాము. మనం ఇచ్చిన దాంతో వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు అనమాట. అందుకని ఇది మిగతా 3 ఆశ్రమాలు వాళ్ళు ఏంటంటే సంపాదించడానికి వాళ్ళు ఏమీ చేయరు. కానీ మనం ఒక గృహస్థాశ్రమానికి మనం కొంత ఖర్చు పెట్టాలి, కొంత దాచుకోవచ్చు. ఈ విధంగా మనకి రూపగోస్వామి చెప్తారన్నమాట. రూపగోస్వామి సో మనకి చెప్తారు ఎలాగా 25% వచ్చేసి మనము ఖర్చు పెట్టుకోవడానికి, 25% భగవంతుడికి, ఇంకొక ఎంత మాటది ఇంకో శాతం వచ్చేసి మన ఫ్యూచర్ కూడా మనం దాచుకోవచ్చు అనమాట. అదే మిగతా ఆశ్రమాల్లో ఎక్కడా కూడా అది ఉండదు. అందుకోసం అనేసి మనము ఈ మిగతా 3 ఆశ్రమాలకి మనము వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కనుకనే వారు గృహస్థుల నుండి భిక్షను స్వీకరించి జీవిత అవసరములు గడుపుకొనుచు ఆధ్యాత్మిక ఆగమను వృద్ధిపరచుకుందరు. ఆ విధంగా ఇతర 3 ఆశ్రమాలు వారు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకున్నట్లుగా తోడ్పడుచు గృహస్థుడు సైతము ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించును. సో వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలు పెంచుతూ వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ తీసుకుంటూ వీళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఇంకొంచెం ముందుకు వెళ్తారన్నమాట. సో ఇలా చేస్తే ఏంటంటే మనం చాలా ఈజీగా ఈ సముద్రాన్ని మనము అజ్ఞానమైన అనుకోవచ్చు, భౌతిక సముద్రం, దుఃఖాలయము, భయంకరమైన స్థితి అనుకోవచ్చు, ఏదైనా సరే వీటన్నిటిని కూడా మనము చాలా ఈజీగా దాటగలుగుతాము అనేది మనకి మెయిన్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు గృహస్థ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటి, ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనము ఈ సముద్రం నుంచి బయటపడగలము అనేది. అక్కడ మన కశ్యపుడు చెప్పిందేమో నువ్వు ఒక నావ లాంటి దానివి, నీ వల్లనే నేను ఈ సముద్రాన్ని దాటగలను అని చెప్తున్నారు. కానీ ప్రభుపాదుల వారు మనకి ఒక గృహస్థ ఉన్నాడు అంటే మిగతా ఆశ్రమాలు వాళ్ళకి హెల్ప్ చేసి అందరం కలిసి ఈజీగా దీని నుంచి మనం బయటపడచ్చు అనేది చెప్తూ ఉన్నారు. యా మహూరాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య మానిని యస్యాం స్వదుర మధ్యస్య భూమాం శరతి విజ్వరః. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. యా మహూరాత్మానో వ్యర్థం శ్రేయస్కామస్య మానిని యస్యాం స్వధుర మధ్యస్య భూమాశ్చరతి విజ్వరః. ఓ మానిని, భార్య ఎంతటి సహాయకారి అనగా ఆమె పురుషునకు అర్ధాంగమని పిలువబడును. సమస్త మంగళకర కార్యములలో ఆమె భాగస్వామురాలగుటయే అందులకు కారణము. సమస్త బాధ్యతలను భార్యకు అప్పచెప్పి మనుజుడు నిశ్చింతగా చరించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు నేను పెద్దగా ఎక్కువ కూడా చెప్పక్కర్లేదు మాతాజీ, ఎందుకంటే మాన్యాన్ని ఆమె గౌరవంగా ప్రతిసారి ఒక్కొక్క వాడు ఆయన వాడుతూ ఉన్నాడు చూడండి. అంటే ఒక బుజ్జగిస్తున్నట్టుగా ఆమెని అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ గౌరవమైన భార్య, నీ సహకారం వల్లనే మీరెప్పుడు భార్యలు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకే పురుషులకి ఎప్పుడు అర్ధాంగి అంటారు. ఆయనలో సగము అని మనకి శివుడి ద్వారా తెలుసు. ఇవన్నీ కూడాను ఎందుకు అంటే మన పనులన్నీ కూడా వాళ్ళు చాలా నిశ్చింతగా ఎందుకు ఉండగలుగుతారు చూడండి. వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, మనం హౌస్ బాధ్యత అంతా కూడా మనకు అప్పచెబుతారు. సో వాళ్ళు ఏంటంటే నిశ్చింతగా ఉండగలుగుతారు. ఇంట్లో భార్య ఉంది, చూసుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. ఓన్లీ వాళ్ళు వెళ్ళి సంపాదించి ఇవ్వగలిగారు అంటే మిగతాదంతా కూడా భార్య మీద వదిలేస్తూ ఉంటారు. అందుకని ఇవి చెప్తున్నారు అనమాట ఇక్కడ. సమస్త మంగళకర కార్యములలో ఆమె భాగస్వామురాలగుతాయి. ఇందాక అన్నట్టు ధర్మ అర్థ కామ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మంగళకర కార్యాలు ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అందువల్ల నువ్వు అర్ధాంగి లాగా నువ్వు నాకు ఎందుకంటే ఆమె కూడా చెప్పింది, నేను మిగతా అక్కలందరూ ఎంత ఫెయిత్ఫుల్ గా అంటే ఎంత ఇదిగా నీకు సేవ చేశారో నేను కూడా అదే విధంగా చేశాను. ఎక్కడ కూడా పాతివ్రత్యం తప్పడం కానీ అట్లాంటిది ఏమీ చేయలేదు. అలాంటప్పుడు నాకెందుకు పిల్లలు ఉండకూడదు అని అడిగింది కదా. సో దానికి సమాధానంగా అవును, నువ్వు ఎప్పుడు కూడా అర్ధాంగిలాగా అన్ని సేవలు కూడా చేశావు, అందువల్లనే మీకు అప్పచెప్పేసి నేను నిశ్చింతగా తిరగలుగుతున్నాను అని చెప్పేసి మీ వల్లనే భార్యల వల్లనే మేము ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాము అనేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. వైదిక ఉత్తర్వు ప్రకారము భార్య భర్త యొక్క అర్థభాగినిగా అంగీకరింపబడినది. భర్త నిర్వహింపవలసిన కర్తవ్యంలో సగభాగమును ఆమె నిర్వహింపవలసి ఉండటే అందులకు కారణం. మనం యాక్చువల్ గా చూడండి ఇంకా ఎక్కువే చేస్తాము సగం కన్నా కూడాను. ఎందుకంటే ఓన్లీ డెసిషన్ ఏదైతే ఉందో ఇంట్లో కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు, మిగతాదంతా కూడా మనము సహకరిస్తూ ఉంటాం అన్నమాట.
వివిధ కార్యక్రమాల నిర్వహణమునందు అనివార్యంగా జరిగిపోయి అన్ని విధములైన పాప ఫలముల నుండి విడుదలను పొందుటకు గృహస్థుడు 5 విధములకు యజ్ఞం నిర్వహింపవలసి ఉండును. సో ఇది మనం ఆల్రెడీ చాలా మీకు భాగవతంలో 7th క్యాంటోలో వస్తుంది, 11th క్యాంటోలో వస్తుంది, 1st క్యాంటోలో వస్తుంది, 4th క్యాంటోలో వస్తుంది. ఇవన్నీ కూడా ప్రపాదులు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. మనకేంటి అంటే అనేక రకాలైన పాపం చేస్తూ ఉంటాం. వాటి నుంచి బయటపడాలి అంటే గృహస్థాకు వచ్చేసి కంపల్సరీగా 5 రకాలైన యజ్ఞాలు చేయాలి. ఫస్ట్ అది పంచసూన అంటాం. అంటే 5 రకాలైన పాపాలు ఏంటి అంటే ఎవరికైనా గుర్తున్నాయి? ఎవరైనా చెప్పగలుగుతారా? 5 రకాల పాపాలు ఏంటి? ఒక మనిషిగా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఇతరుల సొమ్ములను అపహరించుట మాతాజీ. అవి కాదు మాతాజీ. అది కాదు. పాపసూన అంటే ఇల్లు వంట చేయడం. కరెక్ట్ మాతాజీ, అవును. ఒకటి వచ్చేసి మనము మంచినీళ్ళని తోడుతూ ఉంటాం చూడండి, తీసేటప్పుడు బావిలో నుంచి తీయడము అవి చేసేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని క్రిములను చంపేస్తూ ఉంటాము. రెండోది వచ్చేసి మనము అగ్నిని వెలిగించినప్పుడు, ఇంకోటి వచ్చేసి మనం చిమ్మేటప్పుడు, ఇంకోటి వచ్చేసి మనం నడిచేటప్పుడు, ఇంకోటి మనము ఫుడ్ తినేటప్పుడు. సో మనకి తెలియకుండానే ఈ 5 పనులు, ఈ పంచసూన అంటాం అనమాట. ఈ 5 పనుల్లో మనకి తెలియకుండానే మనము అనేక రకాలైన వాటిని చంపుతూ ఉంటాం తెలియకుండా. అలానే ఒక ప్రపాదుల వారు ఒక లెక్చర్ లో చెప్పారనమాట ఈ స్టోరీ. 5 కొడుకులు ఉన్నారు ఒక తండ్రికి. అయితే 4 కొడుకులు మంచివాళ్ళు, ఓకే, ఒక కొడుకు అంత మంచివాడు కాదనమాట. సో మిగతా వాళ్ళు వెళ్ళేసి ఇంక ఈ కొడుకు ఎందుకు, అనవసరం కదా, చంపేద్దాము అని అంటే తండ్రి ఒప్పుకుంటాడా? పనికిరాడు, ఈ కొడుకుతో ఉపయోగం ఏంటి అంటే చంపేద్దాం. ఒప్పుకోడు. ఏమంటాడు? మీ మీదేం ఆధారపడలేదు కదా, నా మీదే ఆధారపడుతున్నాడు కదా, ఎందుకు చంపేస్తాము అనేసి చెప్తాడు కదా. సేమ్ అదే విధంగా భగవంతుడు ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా మనకు తెలియకుండా చంపుతున్నాము అంటే వాడిని ఏమో యాక్సెప్ట్ చేయడు కదా భగవంతుడితో. దానికోసం ఏంటి అంటే ఒక గృహస్థాగా ఉన్నప్పుడు ఇది అనుకోని చేయని, అనుకోకుండా చేయని. బట్ దీని నుంచి మనం బయటపడాలి అంటే మనము 5 రకాలైన పనులు చేయాలన్నమాట. 5 యజ్ఞాలు. ఎవరికైనా గుర్తున్నాయో 5 యజ్ఞాలు? మనం చాలా సార్లు చెప్పుకొని ఉన్నాము. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, అది కావా మాతాజీ? అవే మాతాజీ, కరెక్ట్. పితృ, దేవ, ఋషి, తర్వాత ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే మాత, థ్యాంక్ యూ సార్. బ్రహ్మయజ్ఞ లేకపోతే వేద యజ్ఞ అన్నమాట ఒకటి. రెండోది వచ్చేసి దేవయజ్ఞ. మూడోది వచ్చేసి అతిథి యజ్ఞ. నాలుగోది వచ్చేసి భూత యజ్ఞ. ఐదోది వచ్చేసి అతిథి ఆల్రెడీ చెప్పాను. దేవ, భూత, బ్రహ్మ, దేవ, పితృయజ్ఞ. పితృయజ్ఞ. సో ఫస్ట్ ఇది వచ్చేసి బ్రహ్మయజ్ఞ లేకపోతే వేద యజ్ఞ అంటాము. రెండోది వచ్చేసి దేవయజ్ఞ. మూడోది పితృయజ్ఞ. నాలుగోది వచ్చేసి భూత యజ్ఞ. ఐదోది అతిథి యజ్ఞ. ఈ 5 యజ్ఞాలు. వీటి గురించి మనకి ఎక్కడొచ్చింది అంటే మీరు భాగవతంలో దామోదరి నీ దగ్గర బుక్ ఉంటే కనుక కొంచెం తీవా. 11వ క్యాంటోలో 5వ చాప్టర్ 41వ శ్లోకం అన్నమాట. దాంట్లో మనకి ఒక శ్లోక వస్తుంది. మనం ఈ 5 యజ్ఞాలు చెయ్యకపోయినా పర్వాలేదు ఇప్పుడు అనేది మనకు వస్తుంది అనమాట. ఈలోకి ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే తీయండి. మరి 11వ క్యాంటో 5వ చాప్టర్ 41వ శ్లోక అనమాట. దేవర్షి అని వస్తుంది, దేవర్షి భూతాత్మ అని వస్తుంది. సో ఇక్కడ వస్తుంది 5 యజ్ఞాలు. సో ఈ 5 యజ్ఞాలు ఏంటి అంటే ఇప్పుడు దీన్ని మనకి ఇస్కాన్ లో మనకి ఆటోమేటిక్ గా ఇవి జరిగేవే అనమాట. ఇప్పుడు వేద యజ్ఞ అన్నాము అనుకోండి, మనం ఉదయాన్నే భగవద్గీత భాగవతం చదవడము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. సో భూత యజ్ఞ అయిపోయింది. రెండోది దేవ అధ్యాయం 11వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ క్యాంట్ 5వ అధ్యాయంలో 41వ శ్లోకం. దేవర్షి భూతాత్మ అని వస్తుంది. సో ఒకటి వచ్చేసి మనకి ఆ విధంగా దేవయజ్ఞ. ఓకే చదవండి. దేవర్షి భూతాప్త నృణాం పితॄణాం నకింకరో నాయం రుణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం.
భావం చదవనా మాతాజీ? భావన చదువు. రాజా సకలమగు లౌకిక కర్తవ్యములను విడిచి సర్వశరణ్యుడగు ముకుందని పాదపద్మములను పూర్తిగా ఆశ్రయించిన వాడు దేవతలకు, ఋషులకు, సాధారణ జీవులకు, బంధుమిత్రులకు, మానవాళికి లేదా గతించిన పితృదేవతలకు రుణపడి ఉండడు. ఇటువంటి అన్ని తరగతుల జీవులు భగవదంశలే అయిన కారణమున భగవత్ సేవకు అంకితమైన మనుజుడు అట్టి వారిని వేరుగా సేవించనవసరము లేదు. హరే కృష్ణ. సో మెయిన్ ఏంటంటే ఓన్లీ కింద వరకే చదవకండి. ఫస్ట్ది ఈ ముకుందుని యొక్క సేవలో ఎప్పుడు కూడా నిమగ్నం అయ్యి ఆయన సేవలోనే ఉండే వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది అన్నమాట. సో మిగతా వాళ్ళకి కూడా ఏంటి అంటే మనం ఇది దేవయజ్ఞ అన్నామంటే మనం భగవంతుడికి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఇతర దేవతలందరూ సంతృప్తి చెందుతారు అని మనకు తెలుసు. సో అందుకని ఆటోమేటిక్ గా అక్కడ దేవయజ్ఞ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము పితృయజ్ఞ అంటే మనము ఈ ఆటోమేటిక్ గా మనం ఏది చేస్తామో మనం డివోషన్ గా ఉన్నాము అంటే మనం అది మన తల్లిదండ్రులకు కూడా వెళ్తూ ఉంటుంది. మన ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ చూసామంటే అటు 21 తరాలు ఇటు 21 తరాలు అంతా కూడా ఇది ఆయన డివోషన్ వలన అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి పితృయజ్ఞకి లాభం కలుగుతుంది అనమాట. అతిథి యజ్ఞ అంటే మనం ప్రసాదము మనము అందరికీ పెడుతూ ఉంటాము, అది ప్రసాద సేవనం అని వేయబడము. అది భూత యజ్ఞ అంటే మనం చాంటింగ్ ఎప్పుడైతే బిగ్గరగా చేస్తూ ఉంటామో అది మనకి మిగతా జంతువులు అవన్నీ వింటూ ఉంటాయి, వాటి వలన లబ్ధి పొందుతాయి. సో ఈ విధంగా మనం ఇస్కాన్ లో ఉన్నాము అంటే ఈ 5 రకాల యజ్ఞాలని మనము ఫాలో అవుతున్నట్టే. సో అది మనం చెప్పండి. పితృయజ్ఞం అంటే మనం మరి మామూలుగా పితృలకి పెట్టే శిశులో పెడతాం కదా, ఆ కార్యక్రమాలు కదా అవే మాతాజీ. బట్ కానీ మనం ఇస్కాన్ లో ఉంటే మనం ఆటోమేటిక్ గా మంచి డివోషన్ లో ఉన్నాము అంటే అది ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా వెళ్తుంది, అది చెయ్యకపోయినా వెళ్తుంది. అది చెప్పండి. మామూలుగా అయితే చెయ్యాలి మాతాజీ. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా ప్యూర్ శుద్ధ భక్తుడిగా అవుతామో అప్పుడు మనం ఇదన్నీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు మీరు చదివిన శ్లోకాలు అదే, ఇవన్నీ ఏమి చేయక్కర్లా, వాళ్ళకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనేసి. అవును. మామూలుగా అయితే మనం పిండ తర్పణ చేయడం ఇవన్నీ చేస్తాం కదా, శాస్త్రాలు అవి మాత్రం. సో ఇవి మనం చెయ్యాలి యాక్చువల్ గా గృహస్థాగా ఉంది. బట్ కానీ మనం ఎప్పుడైతే ఈ భగవంతుడి దాన్ని భక్తిలోకి వస్తామో అప్పుడు ఈ విధంగా వాటిని కన్వర్ట్ చేయొచ్చు అనేది నేను చెప్పాను అనమాట మీకు. హరే కృష్ణ. అంతటా అతడు తన భార్యను భోగ్య వస్తువుగా పరిగణించును. భార్యను భోగ్య వస్తువుగా భావించినప్పుడు దేహ సౌందర్యమే ప్రధాన విషయం. సో ఇప్పుడు ఆ విధంగా ఏదైతే మనము ముందులో నేను చదవలేదు, ఎప్పుడైతే ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట, ఈ విధంగా మనం గృహస్థాలో ఉండి ఈ పంచ యజ్ఞాలు చేస్తూ ఇలా ఉంటే బాగానే ఉంటుంది. కానీ మనుషులు ఎప్పుడైతే ఒక జంతువులాగా ప్రవర్తిస్తారో వాళ్ళు ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి పట్టించుకోరు. వాళ్ళు దేని గురించి పట్టించుకుంటారు అంటే భార్య అంటే ఓన్లీ తృప్తి పరచడానికి ఒక భోగ వస్తువు అంతే. ఎలా అయితే మనం ఒక వాషింగ్ మిషన్, టీవీ ఎలా కొనుక్కుంటామో అదే విధంగా ఏమి కూడా ఒక పరికరం లాగా నాకు ఆనందం చేయడానికి మాత్రమే అనేసి వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. వాళ్ళు మెయిన్ గా చూసేది ఏంటి, భార్య యొక్క గుణగణాలు చోటు ఓన్లీ దేహ సౌందర్యం చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం మనం పిల్లలందరినీ కూడాను వాళ్ళ ప్రొఫైల్ రాసి పంపించిన తర్వాత బయోడేటా దాంట్లో ఎవరిదాకా ఎందుకు మా అక్కల అమ్మాయికే చూస్తూ ఉంటే బట్టతలు ఉంది వద్దు, ఓకే శాలరీ ఎక్కువ లేదు వద్దు, హైట్ తక్కువ ఉన్నాడు వద్దు. సో ఇవన్నమాట కేటగిరీస్ అన్ని. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ అలాగే ఉన్నారు, దేహ సౌందర్యం చూస్తున్నారు తప్ప గుణగణాలు ఏంటి అనేది చూడట్లేదు. అందుకని ఇక్కడ ప్రపాదులు వారు రాస్తున్నారు మెయిన్ కారణం ఏంటి అవుతుంది అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళకపోవడానికి కారణము ఈ గుణగణాలు చూడకుండా ఓన్లీ దేహ సౌందర్యం. అలాంటి వాళ్ళని మనం జంతువులుగానే పరిగణించాలి అని చెప్పి కూడా మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ ఇంద్రియ భోగానుభవం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారో ఆ టైంలో మాటలకో చేతలకో ఏవో తేడాలు వస్తాయి, వెంటనే అవి విడాకుల కింద అయిపోతుంటాయి అనమాట. ఈ విధంగా వాళ్ళిద్దరికి అన్యోన్య సహకారం లేకపోవడం వల్లే ఈ విధంగా అవుతుంది అనేసి ప్రపాద్ గారు మెయిన్ గా ఏం చెప్తున్నారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమ అనేది కరెక్ట్ ప్రేమ అనేది లేనే లేదు అని చెప్పేసి చెబుతున్నారు అన్నమాట. భౌతిక జగం నందు ప్రేమ అనేది ప్రశ్నయే లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కలియుగంలో కరెక్ట్ మంచి ప్రేమ అనేది లేదు అనేసి చెప్తున్నారు. వివాహం అన్నది వాస్తవమునకు ఆధ్యాత్మిక పురోగతి కొరకే ప్రామాణిక శాస్త్రం నిర్దేశింపబడినట్లుగా అన్యోన్య సహకారం ధర్మం వంటిది.
సునక మార్గములను బోలిన జీవనం నివారించుటకి వివాహం అంటే అవసరమైంది. ఎందుకంటే గృహస్థాలకు ఎందుకు ఎంటర్ అవ్వాలి, దేనికి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పారు. మనం దేహ సౌందర్యం చూసుకుంటే మనం ఈ విధంగా ఉంటే విడాకులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అలా కాకుండా గుణగణాలు చూసుకొని చక్కగా చేసుకొని ఒకరికొకరు సహకరించుకొని, అందుకే మెయిన్ ఏం చెప్పారు ప్రభుపాదులు వారు, యువతికి ప్రాతిపత్యం నేర్పాలి, దాని గురించి చెప్తూ ఉండాలి. అబ్బాయికి అయితే బ్రహ్మచర్యం నేర్పాలి. సో అప్పుడు ఆటోమేటిక్ పెళ్ళి అయితే ఇంకొకరు చూడకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అనేసి అందుకే మంచి గట్టిగా ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఇక్కడ కశ్యపుడు ఏం రీజన్ చెప్పాడు, నీ వల్లనే దేని చెప్పుకున్నాం ఇప్పుడు ఇవన్నీ. హరే కృష్ణ మాతాజీ, నువ్వే అర్ధాంగివి, నీ వల్లనే నేను ఆధ్యాత్మికంగా పొగుడుతున్నాడు మాతాజీ, హాయిగా ఉండగలుగుతున్నాను అని చెప్పారు కదా. సగం పనులు మీ భార్యని పొగుడుతున్నాడు. అవును. యమాశ్రితేంద్రియార్థి ఇంద్రియారాతీన్ దుర్జయానితరాశ్రమైః వయం జయేమ హేలాభిర్దస్యూందర్గపతిర్యథా. చదువుతారా మాత గారు? హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణవేణి మాత. యమాశ్రితేంద్రియారాతి దూర్జన్యానితరాశ్రయమై వయం జయేమ వయం జయేమ దుర్గపతిర్యదా. ఆక్రమణదారులకు దోపిడిగాండ్రను దుర్గాధిపతి అతి సులభముగా జయించు రీతి బాహ్య సహాయమున మనుజుడు ఇంద్రియములను ఇతర ఆశ్రమములందు అజేయమైనటివి జయింపగలడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆమెను పొగుడుతున్నాడు అన్నమాట. ఇంకా ఏ విధంగా చెప్తున్నాడు అంటే, నువ్వు ఆల్రెడీ అన్ని హెల్ప్ చేస్తూ ఉన్నావు, నువ్వు అర్ధాంగివి అన్ని చెప్పేసి, ఇక్కడ నువ్వు ఎలాంటి దానివి అంటే దుర్గాధిపతి, ఏదైతే ఒక మన దుర్గా అంటే జైలు అంటాం కదా, సో ఆమెకి అధిపతి. ఎలాగంటే ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో, అంటే ఆక్రమణదారులు దోపిడీ చేయడానికి వచ్చారనుకోండి, జైలు ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు పట్టేసుకుంటారు కదా చాలా ఈజీగా జరగకుండాను. అలాగా నీ సాయం వలన నాకేంటంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా జయింపగలరు. సో మీ భార్యల వల్లనే మేము ఇంద్రియాలను జయించగలుగుతున్నాము. సో ఎలా అయితే ఈ దోపిడీ గాండ్రలు ఎవరైందంటే దానికి ప్రభుపాదుల వారి కింద చెప్తూ ఉన్నారనమాట. ఇంద్రియాలు అంటే దోపిడీదారులు అనమాట. అదే మళ్ళీ దేహం వచ్చేసి దుర్గం, జైలు లాంటిది అనమాట. అదే అధిపతి, దానికి అధిపతి ఎవరు అంటే నువ్వు. సో ఆ ఇంద్రియాల నుంచి నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలుగుతున్నావు అనేసి. సో దీని ప్రభుపాదుల వారంతా కూడా కింద చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే మనకి మిగతా ఆశ్రమాల్లో ఎక్కడా కూడా మైథునం అనేది లేదు, కానీ గృహస్థ ఆశ్రమంలో ఉంది. సో ఆ విధంగా ఏంటంటే గృహస్థ ఆశ్రమంలో ఈ ఇంద్రియ తృప్తి అనేది పొందొచ్చు అని చెప్పేసి, కాకపోతే దానికి మళ్ళీ మనం చాలా ధర్మం ప్రకారంగా ఇందాక ప్రభుపాదులు వారు చెప్పినట్టు నెలకు ఒకసారి పిల్లల కోసం ఇవన్నీ కూడా చేయాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం నుండి 4 ఆశ్రమంలో గృహస్థుడే సురక్షిత స్థానం నందున్నట్టు వాడు. దేహేంద్రియములు దేహం నుండి దుర్గములు దోపిడీగాండ్రుగా పరిగణింపబడినది. భార్య అట్టి దుర్గములకు సేనాపతులు, అనగా ఇంద్రియములు దేహంపై దాడి చేసినప్పుడు అది నశించకుండా కాపాడునది భార్యే. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా కోరికలు వచ్చాయనుకోండి, వాటికి వెంటనే ఆమె తీరుస్తుంది. ఆమె తినాలి అనిపిస్తుంది అనుకోండి, ఆమె వండి పెడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే వాటన్నిటి నుంచి ఆమె బయటపడేస్తుంది అనమాట. మైదును వంచి ప్రతి ఒక్కరికి అనివార్యమైనది, కానీ ధర్మపత్నిని కలిగిన వాడు ఇంద్రియముల నడి పితృల తాకి నుండి రక్షింపబడను. మంచి భార్యను కలిగిన వాడు సంఘం నందు కలతను సృష్టించడు. ఎప్పుడైతే ఒక మంచి భార్య ఉండి ఆమె ఎప్పుడైతే కోరికలు తీరుస్తుందో
మిగతా ఇప్పుడు చూడండి ఎంతమంది చిన్న పిల్లల్ని రేప్ చేశారని, కాలేజీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇవన్నీ చూస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కోరికలు తీరక బయటికి వచ్చేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఆ కన్యల్ని వెంటాడడం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మన సంఘంలో కలత అనేది సృష్టించడం అని చెప్పేది చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇది జరగకుండా ఉండాలి అని అంటే మెయిన్ ఏం చేయాలి అనేది ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఎలాగంటే ఒక మంచి గురువు దగ్గర ఏమంటారు శిక్షణ తెలుసుకోవాలి. అంతేకాకుండా అనుకోగలిగి ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ ఈ ఈ బ్రహ్మచారి కానీ వీళ్ళెవరూ కూడా ఈ కోరికలు పెంచుకోవడము, ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టడము, ఎవరిని కూడా రోడ్ల మీద ఇవన్నీ కూడాను ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో మెయిన్ ఈ ఉపద్రవాల నుంచి మనకి ఏవైతే చేసి ఇవన్నీ ఎలా వస్తున్నాయి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే రెండు పనులు మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి గురువు దగ్గర ట్రైనింగ్ శిక్షణ అనుభవించాలి. అది కూడా నిష్ణాతుడైన గురువు దగ్గర. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే ఉపయోగం లేదు. రెండోది అనుకో కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ గురువు దగ్గర నేర్చుకోవడానికి మంచి అనుకోతోటి మొత్తం అన్ని కూడా నేర్చుకున్నాము అంటే మనకి ఆల్రెడీ శ్లోక కూడా ఉంది 4.34 ఏంటది, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అలాగా మనం ఏంటంటే ఇక్కడ అనుకూతో ఉండి మంచి గురువు దగ్గర శిక్షణ పొందాము అంటే అలాంటప్పుడు ఈ బ్రహ్మచారులు అందరూ కూడా ఏమి మైదున కోరికలు రావడము, వీళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరగవు అని దానికి ఎగ్జాంపుల్ గా విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఏంటి చూడండి, ఎప్పుడైతే మేనక వచ్చి ఇబ్బంది పెడుతుందో ఆయన యోగి అయ్యాడే కానీ వెంటనే తాను తప్పుగా ఉంటుందన్నమాట. అందుకని గృహస్థుడు మాత్రము తన ధర్మపత్ని కారణమున రక్షింపబడను. మైదున సుఖమే భవబంధనములకు కారణము కనుక అది 3 ఆశ్రములందు నిషేధింపబడి కేవలము గృహస్థాశ్రమం నందే అనుమతింపబడినది. కనుకనే ఉత్తములకు బ్రహ్మచారులను వానప్రస్థులను సన్యాసులను ఉత్పన్నం కావించుడు బాధ్యత గృహస్థులదే. అందుకని కంపల్సరీగా మనకి గృహస్థాశ్రమానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు మన బాధ్యత ఏంటి అంటే మనము మంచి బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసిని చెయ్యాలి అంటే మనం మంచి పిల్లల్ని కనాలి. మనం మంచి పిల్లల్ని కనాలి అంటే మనము గర్భధారణ సంస్కారం చేసుకోవడము, ఏ టైంలో పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీకు మాతాజీ గర్భధారణ సంస్కారం ప్రభుపాదుల వారి బుక్ లో నుంచి అన్న పాయింట్స్ ఉంటే మాతాజీ చెప్తారు. సో ఇవాళ చూద్దాం, లేదంటే ఇంకో శ్లోకం కవర్ చేయగలిగిన మాతాజీ చెప్తారా మీరు? దాంట్లో అంటే ఎట్లా గర్భధానం చేయాలి, ప్రతిదీ నామకరణం ఎలా చేయాలి, ఉపనయనం ఎలా చేయాలి, అంటే ఏ సంస్కారాలు పాటించాలో అవన్నీ కూడా దీంట్లో క్లిప్ చాలా చక్కగా చెప్పారనమాట. దీంట్లో ఏం చెప్పారు అంటే ఇంతకుముందు దసరాని మాత చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎవరైతే సంతానాన్ని కోరుకుంటూ కలుస్తారో అంటే మాత చెప్పినట్టు మైథునం అనేది ఫస్ట్ శిలా ప్రభుపాద చెప్పింది, వేదిక శాస్త్రాలు చెప్పింది సంతాన ఉత్పత్తి కోసమే చేయాలి, అది ఇంద్రియ కోసం కాదు. అది మెయిన్ చెప్తూ తర్వాత ఈ సంతానం కోసం ఎవరైనా ప్లాన్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ సమయాన్ని చూసుకోవాలి, ఏ రోజుల్లో వాళ్ళు కలవకూడదు అనేది కూడా చెప్పారనమాట. చెప్పుకుంటూ ఈ ఏకాదశి వీటన్నిటి ఏకాదశి రోజు, త్రయోదశి రోజు నిషేధం. తర్వాత ఎవరైనా వ్రతంలో ఉన్న పున్నమి రోజు, అమావాస్య రోజు నిషేధం. తర్వాత అష్టమి చతుర్దశిలో కూడా అంటే చాలా మనకి ఇన్ని నియమాలు ఎందుకు పెట్టారు అంటే నియమాల పేరు మీద మనలో ఇంద్రియ నిగ్రహం వచ్చేందుకు పెట్టారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్గొనకూడదు. తర్వాత భార్య ఒకవేళ గర్భవతి అయితే తర్వాత ఆమె సంతానానికి జన్మ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాతనే వాళ్ళ మధ్యన మైత్రం ఉండాలి అని చెప్పారనమాట. చెప్పి తర్వాత ఈ మనకు నిషేధాల్లో సంధ్య సమయం అది అన్నిట్లో ఎక్కువ హైలైట్ చేసి చెప్పి మన సంహితలో చెప్పారు. అంతేకాక దీంట్లో మనకు ఇప్పుడు మనం చదవబోతున్న దీంట్లో 3వ స్కందంలో సంధ్యకాలంలో ఎందుకు చేయకూడదు, ఆ సమయంలో శివుడు అనే ఒక ప్రమద గణాలతో ప్రయాణిస్తుంటారు అని కానీ అటువంటి సమయంలో అది సరైనది కాదు అని చెప్పారంట. ఈ భూత ప్రేత పిశాచాలు
ఏ రకంగా తిరిగి ఒక దేహాన్ని పొందాలి అని చూస్తుంటాయి. కాబట్టి భూతనాథుడైనటువంటి శివుని యొక్క కరుణ వల్ల ఈ రకంగా ఎవరైనా చేయకూడని కార్యం చేస్తే ఆయన అనుగ్రహం వల్ల వీళ్లకు ఆ దేహంలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది అనమాట. అది గరుడ పురాణాలు కూడా చెప్పారట. తది ఇంకోటి ఏం చెప్పారు అంటే ఎప్పుడు చెయ్యాలి అని ఆ ప్లేస్, ఏ ప్లేస్ చెయ్యాలి అంటే ఏదైతే శుభ్రమైన స్థలము ఆహ్లాదకరంగా ఉంటుందో అటువంటి చోట్ల జరగాలని చెప్పి మళ్ళా ఈ 3వ స్కందంలో 23వ అధ్యాయంలో కూడా ఆ శ్లోకాన్ని కోట్ చేశారనమాట. ఏ ప్లేస్ లో ఇట్లాంటి పనులు చేయొద్దంటే మందిరాలు, తీర్థస్థలాలు, శ్మశానాలు, తర్వాత గురు ఆశ్రమాలు, తర్వాత ఇంకొక వైష్ణవ ఇంట్లో, తర్వాత పవిత్రమైన చెట్ల కింద, ఈ మర్రి చెట్టు, రావి చెట్టు, వీటి చాలా పుణ్యం పవిత్రమైనది కదా, గోశాలలో, తర్వాత నీటిలో గాని అడవిలో గాని, ఈ ప్రదేశాలన్నీ కూడా గర్భాధాన సంస్కారానికి తగిన ప్రదేశాలు కావు. అంటే ఏం చెప్తానంటే ఈ గర్భాధాన సంస్కారం అని నిశ్చయించుకున్నప్పుడు భార్య ఇంటి నుంచి బయటికి కాలు పెట్టకూడదు అని చెప్పారంట. చెప్తూ దానికి వాళ్ళు ఎన్నుకున్న సమయానికి ముందు వాళ్ళ ఇద్దరి యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి, ఒక పవిత్రమైన ఉద్దేశంతో వాళ్ళ మధ్య సంగమం జరుగుతుంది అన్న ఆ పవిత్ర భావన వాళ్ళలో ఉండాలి. అందుకని మనకేం చెప్తారంటే చాంటింగ్ చేయమంటారు, ఎక్కువ రౌండ్స్ చాంటింగ్ చేయమంటారు. 64 రౌండ్స్ ఇక్కడ మనకైతే క్లియర్ గా ఇయ్యలేదు. శిలా ప్రభుపాద లెటర్స్ ద్వారా చెప్పారనమాట వాళ్ళ శిష్యులకు. ఈ పుస్తకంలో అది ఇయ్యలేదనమాట. ఇది ఇంకా చాలా డూస్ టనాట్స్, ఇప్పుడు ఫలానా వైపు నుంచి ఎక్కాలి మంచం, ఫలానా వైపు నుంచి శ్వాస పీల్చాలి, ఇవన్నీ చెప్పుకుంటూ ఏం చెప్పారంటే ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఏంటంటే తర్వాత ఒక ఆ పెరుగుతున్న జీవి యొక్క మానసిక శారీరక డెవలప్మెంట్ అభివృద్ధి కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన యొక్క మానసిక స్థితి, మనం ఏ రకంగా ఈ పనిని చేయబోతున్నామో అది మన పిల్లల మీద కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ ఎవరికైతే పీరియడ్స్ ఉంటాయో ఆ సమయంలో కలిస్తే చాలా పాపం అని చెప్పారనమాట. చెప్పి ఎవరికైతే సంతానం ఇంకా అక్కర్లేదు మాది అయిపోయింది అని అనుకుంటే వాళ్ళు ఏంటంటే స్వచ్ఛందంగా ఈ గృహస్థ జీవితాన్ని తగ్గించుకుంటూ రావాలన్నమాట. అది చెప్తూ ఆయన ఏం చెప్పారంటే ఈ కాంట్రాసెప్టివ్ అంటే కృత్రిమంగా సంతానాన్ని నిరోధించే పద్ధతులు కాకుండా ప్రకృతి పరంగా, అంటే వాళ్ళు భార్యాభర్తల మధ్య దూరం స్లోగా పెంచుకుంటూ, దూరం అంటే శారీరకంగా మానసికంగా కాదు, అట్లా చేస్తూ వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారనమాట. శిలా ప్రభుపాదుల వారు 1968 లెటర్లో ఈ రకంగా చెప్పారనమాట. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ గర్భాధాన సంస్కారాలు ఏంటంటే మంచి సంతానం కావాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు ఆనందంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మొత్తం పుణ్యకార్యాల్లో పాల్గొనడము, తర్వాత వాళ్ళకు సరైన వాతావరణంలో మా తల్లి వెళ్ళడము, దానివల్ల శిశువు మీద కూడా ఆ ప్రభావం మనం ప్రత్యక్షంగా విన్నాం. ప్రహ్లాదుడి చరిత్రలో తల్లి నారదుని ద్వారా ఆమె బోధన తీసుకుంటుంటే ఆమె గర్భస్థ శిశువు ఆ జ్ఞానాన్ని పొంది గొప్ప భక్తుడైన ప్రహ్లాదుడు వచ్చారు. ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ సరైన సమయంలో సంగమించడం, తర్వాత దాని ద్వారా వాళ్ళు సరైన ధోరణి సరైన భావంతో ముందుకు సాగడం, తల్లికి బిడ్డకు సరైనటువంటి వాతావరణం కల్పించడం, తద్వారా మంచి సంతానాన్ని పొందడం. ఇదంతా దీంట్లో గర్భాధాన అనే సెక్షన్ లో ఇచ్చారనమాట. హరే కృష్ణ. ఇంకా చాలా ఉంది, నేను ఎక్కువ చెప్పలేదు. మెయిన్ పాయింట్స్ చాలే మాకు అన్ని అంటే ఇది మెయిన్, ఎక్కడ కావాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఇలా చేయాలి, అది అంటే మానసిక పరిస్థితి ఎలా ఉండాలి, అవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో వీటన్నిటిని మనం గుర్తు పెట్టుకుంటే వీటి వలన మనకి మంచి సంతానం కలుగుతుంది అని ప్రపాదులు వారు చెప్తూ ఉంటారన్నమాట. అంతేగాని లివింగ్ రిలేషన్ లో ఉండడం, ఈ పిల్స్ వాడడము, ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కాదు. దాని వల్ల ఏమి బిడ్డల సంతానం మంచిగా వస్తారు. అందుకని మన గృహస్థాగా మన డ్యూటీ ఏంటి అంటే మిగతా
వర్ణాల వాళ్ళకి ఆశ్రమాల వాళ్ళకి హెల్ప్ చేయడము, ప్లస్ మళ్ళీ దాంట్లోనే మనం మిగతా ఏదైతే ఉన్నారో ఈ గర్భధారణ సంస్కారము, మనం ఒక భార్యగా ఏ విధంగా, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఎక్కువ దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు రావడం కూడా అవే వచ్చాయి కాబట్టి. సో మన బాధ్యతలు ఏంటి అని తెలుసుకొని మనం ఏ విధంగా ఉపయోగపడాలా భర్తకి అనేది చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేది. ఇంకొక చిన్న మాట ఏంటంటే శిలా ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తారు, ఆహార భయాన్ని, ఆహార నిద్ర భయం అవుతుంది. మనకు పశువులకు ఆ విషయంలో అంత కామన్ అన్నమాట. కానీ మనకిచ్చిన కాన్షియస్నెస్ తోటి మనము కుక్కలాగా పిల్లులాగా సంతానాన్ని ఎవరైతే సమాజానికి భారంగాను లేకుంటే భక్తిపరంగా వాళ్లకు మనం గైడ్ చేయలేనప్పుడు మన సంతానాన్ని ఆ రకంగా కనకూడదు అని కూడా శిలా ప్రభుపాద చెప్పారు. డోంట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఎందుకంటే అన్నారు. కుక్కలు పిల్లలకి ఎక్కువ పుట్టేస్తారు ఒకసారేను మనకి, అందువల్ల అలాగా వాళ్ళకి ఎక్కువ ఎగ్జాంపుల్ కాన్షియస్నెస్ ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. అది దసరాణి మాతాజీ ఈరోజు మన దగ్గరికి చెప్పండి మాతాజీ. మాతాజీ కొత్త మాతాజీ వచ్చారు, సునీత మాతాజీ. పరిచయం చేయండి.